నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో మంగళగిరి కోర్టుకు కొమ్మినేని శ్రీనివాసరావు తరలింపు మార్గంలో భారీగా పోలీసుల మోహరింపు. కృష్ణా జిల్లాలో చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ప్రమాదం. అతివేగంతో లారీని ఢీకొట్టిన కారు, 2 దుర్మరణం. రాష్ట్రంలో ఉత్సాహంగా యోగాంధ్ర కార్యక్రమాలు. సామూహికంగా ఆసనాలు వేస్తున్న మహిళలు, విద్యార్థులు. ఢిల్లీకి కర్ణాటక సీఎం సిద్దరామయ్య. తొక్కిసలాట ఘటనపై విమర్శలతో అధిష్టానం పిలుపు. లాస్ ఏంజలస్ లో 4,000 దాటిన నేషనల్ గార్డ్ సంఖ్య. ఉద్రిక్తతల వేళ 700 మంది మెరైన్లను పంపిన ట్రంప్. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని శ్రీనివాసరావును వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ మరికొద్దిసేపట్లో రాజధాని మహిళలపైన, రాజధాని పైన అసభ్యకరంగా అశ్లీలంగా మాట్లాడినటువంటి కేసులో నిందితుడైన సీనియర్ అనలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మరికొద్దిసేపట్లో ఇక్కడకు మంగళగిరి కోర్టుకు రానున్నారు. ప్రస్తుతం మనం మంగళగిరి కోర్టు వద్ద ఉన్నాము. ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసు రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి సంచలనం రేపుతూ ఉంది. ఒక డిబేట్లో, సాక్షి ఛానల్లో పెట్టినటువంటి డిబేట్లో కృష్ణరాజు సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో ఎయిడ్స్ కేసులు ఎక్కువ ఉన్నాయని, ఈ ప్రాంతం అంతా గతంలో ఇదే విధంగా ఉన్నదనేటువంటి వ్యాఖ్యల్ని చేస్తూ ఉన్న క్రమంలోనే దీని మీద కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. రాష్ట్రంలో చాలా చోట్ల వీరిద్దరిపైన కంప్లైంట్లు, ఫిర్యాదులు అందాయి. మహిళలు అతను కృష్ణరాజు, విజయవాడలో ఉన్నటువంటి కృష్ణరాజు ఇంటికి వచ్చి మహిళలు అక్కడ నిరసన కూడా వ్యక్తం చేశారు, రాజధాని మహిళలు. అదేవిధంగా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో వారి ఇరువురు పైన కంప్లైంట్ ఇచ్చారు. వారిపైన తో పాటుగా సాక్షి యాజమాన్యం పైన కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు విజయవాడలో భవానీపురం, ఇటు పడమట పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇవ్వగా ఇందులో పడమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న చూసుకున్నట్లయితే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి నిందితుల మీద అని ఆమె మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇదే క్రమంలో నిన్న ఉదయం హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో నల్లపాడు, గుంటూరు జిల్లా నల్లపాడుకు తీసుకువచ్చారు. రాత్రంతా నల్లపాడు పిఎస్లోనే రాత్రంతా ఉన్నారు. ఈరోజు ఉదయం అక్కడ నుంచి గుంటూరు జీజీహెచ్కి తీసుకువెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం కొద్దిసేపటి కిందటే మంగళగిరి కోర్టుకి తీసుకురానున్నారు. దీంతో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకి కనబడుతూ ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న తరుణంలో రాష్ట్రం ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేసేందుకు ఈ విధంగా వ్యవహరించడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతోపాటు దళిత మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ యాక్టు, అదేవిధంగా వర్గాల మధ్య, కులమతాల మధ్య వీళ్ళ విభేదాలు రెచ్చగొట్టేందుకు వీళ్ళు ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కాన్స్పిరసీతో వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతో కేసు నమోదు చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడకు తీసుకువచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. మరోవైపు అజ్ఞాతంలో ఉన్నటువంటి కీలక నిందితుడు కృష్ణరాజు కోసం గాలించేందుకు ప్రత్యేక బృందాలు అయితే ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా సంఘటన జరిగిన తరువాత నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. దీంతోపాటు అసలు ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత
తాను తప్పు చేశాను అని చెప్పకుండా ఇదంతా నేను అసలు అమరావతి మహిళా రైతుల గురించే ఇందులో ప్రస్తావించలేదు అని చెబుతూ సంజాయిషీగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేసిన పరిస్థితి అయితే మనకి కనబడుతూ ఉంది. దీని మీద ఇంకా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అసలు ఎవరు వ్యాఖ్యలు చేయమన్నారు, ఎందుకు చేశారు, ఇది లైవ్ డిస్కషన్లో హఠాత్తుగా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందా, లేదంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేశారా అనే విషయాలని తెలుసుకునేందుకు పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పరారీలో ఉన్నటువంటి కృష్ణరాజుని అదుపులోకి తీసుకునేందుకు గాలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాదు తదితర ప్రాంతాల్లో ఆయన కోసం ప్రత్యేక బృందాలు అయితే గాలిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు రిమాండ్ కోసం ఇటు ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతూ ఉంది. మరికొద్ది సేపట్లోనే కొమ్మినేని శ్రీనివాసరావుని కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి చాలామంది ఇటు వైకాపా నుంచి అదేవిధంగా ఇటు అమరావతి రైతుల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి దాదాపు ఇతరులెవరిని లోనికి రానియకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు పోలీసులు తీసుకుంటున్నారు. దీని మీద మరికొద్ది సేపట్లోనే మనకి తెలిసే అవకాశం ఉంటుంది. షాహీన్, కెమెరామెన్ స్వామితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి నుంచి. ధన్యవాదాలు జయప్రకాష్. ఇక కృష్ణా జిల్లాలో చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్ద ఏలూరు వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని విజయవాడ జీజీహెచ్కు తరలించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో మంత్రి నారాయణ బృందం పర్యటిస్తోంది. రాత్రి మహారాష్ట్రలోని పింప్రి చించవాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను సందర్శించింది. ప్లాంట్ రోజు చెత్త నుంచి 14 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తోందని అక్కడి అధికారులు మంత్రికి వివరించారు. విద్యుత్తుతో పాటు బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తుందన్నారు. ప్లాంట్ పనితీరు, విద్యుత్ వినియోగంపై మంత్రి నారాయణకు పింప్రి చించవాడ్ కార్పొరేషన్ అధికారులు వివరించారు. ఏపీలో త్వరలో కొత్తగా 2 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ప్రభుత్వం నెలకొల్పనుంది. ఇతర రాష్ట్రాల్లో ప్లాంట్ల పరిశీలన ద్వారా బెస్ట్ మోడల్ను ఎంపిక చేయడంలో భాగంగా మంత్రి నారాయణ బృందం పర్యటనకు వెళ్లింది. ఇవాళ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, చెత్త నిర్వహణ విధానాలను పరిశీలించనున్నారు. మంత్రి నారాయణతో పాటు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు ప్లాంట్లను సందర్శించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర మాసోత్సవాలు జరుగుతున్నాయి. విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం చినకండేపల్లిలో 5,000 మంది ఉపాధి వేతనదారులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయి దివ్యామృతం ఆశ్రమం వద్ద ఉదయం మెగా గురువులు, యోగా గురువులు ఉపాధి వేతనదారులతో యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంబేద్కర్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో మద్ది ఆంజనేయ స్వామి ఆలయం వద్ద యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. చేతులు తలపైకి ఎత్తండి, ప్రక్క నుండి చేతులు దించేసేయండి. ఇప్పుడు ముందుకు వంచారు కదా, అలాగే వెనక్కి వంచే ఆసనం అర్ధ చక్రాసన్. కాళ్ల మధ్య అడుగు దూరం ఉంచండి. మీరెవరు తిరగొద్దు. మీకు తెలియడానికి 3 యాంగిల్స్ లో చూపించడం జరుగుతుంది. చేతుల్ని నడుము మీద పెడతారు. గాలి తీసుకుంటూ కంఫర్టబుల్ గా ఎంతవరకు వంచగలిగితే వెనక్కి వంచండి. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పలువురు మంత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వెండితెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను పొందిన బాలయ్య నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. సిల్వర్ స్క్రీన్ పై లెజెండ్, పొలిటికల్ స్క్రీన్ పై అన్స్టాపబుల్, ప్రజల గుండెల్లో బాలయ్య, నా ముద్దుల మావయ్య నందమూరి బాలకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సినిమాల్లో చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి బాలకృష్ణ ప్రేక్షకుల మెప్పు పొందారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజా జీవితంలో హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తున్న బాలకృష్ణకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలన్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బోదబండలో జాతీయ రహదారిపై ఓ మహిళ విలువైన బ్యాగ్ను పోగొట్టుకుంది. అటుగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఆ సంచిని గమనించి చూడగా అందులో 10 లక్షల విలువైన బంగారు నగలు, 2 లక్షల విలువైన నగదు ఉన్నాయి. వారు బ్యాగును ఎమ్మిగనూరు పోలీసులకు అప్పగించారు. మహిళను స్టేషన్కు పిలిపించిన పోలీసులు బ్యాగులో ఉన్న బంగారు నగలు, నగదును ఆమెకు అందజేశారు. విలువైన బ్యాగును స్టేషన్లో అప్పగించిన ముగ్గురిని పోలీసులు అభినందించారు. తాజాంశాన్ని చూస్తున్నాం. పీటీ వారెంట్పై నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు కాకాని గోవర్ధన్ రెడ్డిని తరలిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, గుంటూరుకు కాకాని గోవర్ధన్ రెడ్డి తరలింపునకు సంబంధించిన వివరాలేంటి? షాహినా, నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాని రిమాండ్ లో ఉన్నారు. దీనికి సంబంధించి మంగళగిరి కేసులో నమోదైంది. దీనికి సంబంధించి గుంటూరు సిఐడి అధికారులు ఉదయాన్నే వచ్చి జిల్లా జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వాహనాల్లో తరలించారు. అది ప్రధానంగా మాజీ మంత్రి సోమిరెడ్డిపై అసభ్య పోస్టులపై మంగళగిరిలో గతంలో కాకాని పైన సురేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దాని మీద కేసు మంగళగిరిలో కేసు జనవరిలో నమోదు చేశారు. దీనికి సంబంధించి ఈ కేసు విచారణలో సిఐడి అధికారులు ఈ రోజు నెల్లూరు రావడం అనేది జరిగింది. అంటే నిన్న మంగళగిరి సిఐడి అధికారులు నెల్లూరు వచ్చే ప్రణాళిక ఉంది. అయితే బెయిల్ పైన నెల్లూరు కోర్టులో వాదనలు కొనసాగుతున్న పరిస్థితులలో ఈ రోజుకి వాయిదా వేస్తున్నారు. ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైలుకి వచ్చి వాహనాల్లో కాకాని సిఐడి అధికారులు తరలించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మరి మధ్యాహ్నం 3 తర్వాత గుంటూరు సిఐడి కోర్టులో విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసు సంబంధించి రిమాండ్ లో ఉన్నారు. దీంతో పాటు వెంకటాచలంలో అక్రమ గ్రావాల తరలింపు కేసులోను బాపట్ల సిట్ డిఎస్ రామాంజనేయులు పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు కోర్టు వద్ద టోల్ గేట్లు పెట్టి లారీల నుంచి కూడా అక్రమ వసూలు చేస్తున్నారని దాని మీద కూడా ముత్తుకూరు పిఎస్ లో కాకానిపై కేసు నమోదు చేశారు. అయితే వరుసగా అనేక ఫిర్యాదులు కూడా గతంలో పోలీస్ స్టేషన్ లో నమోదైనాయి. ఇవన్నిటిని కూడా పోలీసులు ఓపెన్ చేస్తున్నారు. ఈ అక్రమ గ్రావెల్ సంబంధించి కేసులతో మొదలైన కేసుల పరంపర ఇంకా అనేకమైన గత అధికారంలో ఉన్నప్పుడు ఫిర్యాదులు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అప్పట్లో అధికారులను అడ్డం పెట్టుకుని ఈ కేసులన్నిటిని కూడా నమోదు కాకుండా చేయడం అనేది జరిగింది. ఇది పరిస్థితి. ధన్యవాదాలు రాజారావు. తాజాంశాన్ని చూస్తున్నాం. మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, సజ్జల రామకృష్ణారెడ్డిపై ఉపసభాపతి ఫిర్యాదుకు సంబంధించిన వివరాలేంటి? షాహిన్, ఉపసభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. ఏదైతే నిన్న వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలను కించపరిచేలాగా వ్యాఖ్యలు చేశారని చెప్పి ఫిర్యాదుల ప్రధాన సారాంశం. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా అమరావతి ప్రాంత మహిళలను సంకర జాతి అంటూ దోషులకు దిగటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇది ఖచ్చితంగా ఒక కుల విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు వారిని కించపరిచేలాగా ఉన్న వ్యాఖ్యలకు సంబంధించిన వ్యాఖ్యలని చెప్పి ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. ఏదైతే ఒక కులాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు కాబట్టి వీటిపై కఠిన చర్యలు ఉండేలాగా మరెవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీలు లేకుండా కూడా ఉండేలాగా ఈ చర్యలు ఉండాలని చెప్పి ఆయన డీజీపీకి స్వయంగా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా
కుల వివక్షకు సంబంధించిన వివాదం ఇలాంటి పదాలు వాడటం అనేది భారతీయ శిక్షా స్మృతిలో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన అంశాలుగా ఆయన చట్టాలు ఇక్కడ ప్రస్తావించారు. సద్దల్ జోషంలో ఏదైతే అమరావతిలో నివసిస్తున్న వేలాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీశాయని చెప్పి వెల్లడించారు. దీంతో అందుకు కాబట్టి అమరావతిలో ఎక్కువగా దళిత సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం, ఈ రకంగా చూసి ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా ఒక కులాన్ని దూషించినట్లుగా ఉన్నందున వెంటనే ఆయనపై SC/ST కేసు నమోదు చేసి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి అవమానకర కులతత్వ భాషను ఎవరూ ఉపయోగించకుండా ఈ చర్యలు ఉండాలని కూడా ఆయన సిఫార్సు చేయడం జరిగింది. షాహిన్, ధన్యవాదాలు కృష్ణ. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ సాంకేతిక కారణాలతో నల్గొండలో సుమారు గంట పాటు నిలిచిపోయింది. రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అనంతరం మరో స్టేషన్ నుంచి ఇంజిన్ రప్పించి రైల్వే అధికారులు తరలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. నల్గొండ రైల్వే స్టేషన్లో సాంకేతిక లోపం కారణంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే సుమారు గంట సేపు అయితే నిలిచిపోయింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే లింగంపల్లి నుంచి విశాఖ వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ నల్గొండకైతే ఉదయం 9 గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. ఈ రోజు కూడా సరిగ్గా 9 గంటల సమయానికి నల్గొండ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది. అయితే నల్గొండ స్టేషన్కి చేరుకునే సమయంలోనే ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇంజిన్ ఫెయిల్ కావడంతో రైలు మొత్తం కూడా ఒకసారిగా ఆగిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు నడికుడి జంక్షన్ నుంచి ఒక రైలు ఇంజిన్ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేశారు. నల్గొండ నుంచి కూడా ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు శబరి ఎక్స్ప్రెస్ కూడా సుమారు గంట సేపు అయితే నల్గొండ రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయింది. ఇటు 2 రైళ్లు కూడా క్రాసింగ్ ఉండటం కారణంగా ఇటు తిరువనంతపురం నుంచి వచ్చే సికింద్రాబాద్ వెళ్లే శబరి ఎక్స్ప్రెస్ కూడా సుమారు గంట సేపు పాటు అయితే నల్గొండ రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయింది. అదేవిధంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా 9 గంటల నుంచి కూడా ఇక్కడ నల్గొండ రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. వెంటనే అధికారులు అప్రమత్తం కావడం, మరొక రైలు ఇంజిన్ని నడికుడి జంక్షన్ నుంచి తీసుకురావడంతో కూడా ప్రయాణికులు కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. గంట సేపు పాటు ఇక్కడ ప్రయాణికులు రైల్వే స్టేషన్లో నిలిచిపోవడంతో కొంత అసౌకర్యానికి గురైన పరిస్థితులు కూడా ఉన్నాయి. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యి కూడా ఈ రైలు ఇంజిన్కి మరో రైలు ఇంజిన్ తీసుకొచ్చి మూవ్ చేయడంతో కూడా ప్రయాణికులు కూడా సౌకర్యంగా ఫీల్ అవుతున్న సందర్భంగా అయితే ఉంది. మొత్తంగా కూడా ఆ ఇంజిన్ ఫెయిల్ అవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇంజిన్ మూవ్ అవ్వట్లేదు, ఇంజిన్ ఎందుకు మళ్ళీ స్పీడప్ అవ్వలేదని చెప్పి ఈ సాంకేతిక కారణాలకు సంబంధించి కూడా ఇంజనీరింగ్ అధికారులు అదే టెక్నికల్ సిబ్బంది కూడా దీనిపైన విచారణ కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే యథావిధిగా కూడా నల్గొండ నుంచి కూడా బయలుదేరిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ జనాలతో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇవాళ పార్టీ అధిష్టానాన్ని కలవనున్నారు. వారిద్దరూ ఢిల్లీలో పార్టీ నాయకత్వాన్ని కలిసి వర్తమాన పరిస్థితులను వివరిస్తారని కర్ణాటక సీఎంఓ, డిప్యూటీ సీఎం కార్యాలయం వేర్వేరు ప్రకటనలో తెలిపాయి. తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహించి కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని బీజేపీ, జేడీఎస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వారిద్దరికీ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 4న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడంతో పాటు 50 మంది గాయపడ్డారు. అక్రమ వలసదారుల అరెస్టుతో అమెరికా లాస్ ఏంజలస్ నగరంలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. పరిస్థితులను చల్లార్చేందుకు మరో 2,000 మంది నేషనల్ గార్డులను తరలించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. పెంటగాన్ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. అధ్యక్షుడి ఆదేశం మేరకు లాస్ ఏంజలస్ కు మరో 2,000 మంది నేషనల్ గార్డ్స్ తో పాటు 700 మంది మెరైన్లను తరలించినట్లు చెప్పారు. దీంతో లాస్ ఏంజలస్ లో మోహరించిన నేషనల్ గార్డ్స్ సంఖ్య 4,000 దాటనుంది. మిలిటరీని మోహరించడంపై కాలిఫోర్నియా గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. యుద్ధాల్లో సేవలందించాల్సిన మెరైన్లను ఇప్పుడు సొంత ప్రజలకు వ్యతిరేకంగా మోహరించడం సరికాదన్నారు. హింసాత్మక చర్యలకు పాల్పడేవారిని అడ్డుకునేందుకు, అల్లర్ల నియంత్రణకు నేషనల్ గార్డ్స్ ను తరలించినట్లు ట్రంప్ తెలిపారు. లేకపోతే లాస్ ఏంజలస్ తుడిచిపెట్టుకుపోయేదన్నారు. అందుకు లాస్ ఏంజలస్ గవర్నర్, మేయర్ కృతజ్ఞతలు చెప్పకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు.
సింధు జలాల ఒప్పందం నిలిపివేత కారణంగా నీటి కటకటాలు ఏర్పడటంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వస్తోంది. ఖరీఫ్ సీజన్లో నీటి కష్టాలు తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో సింధు జలాలపై నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని మరోసారి భారత్ను కోరింది. పాక్ అభ్యర్థులను భారత్ తోసిపుచ్చింది. ఉగ్రవాదం సమస్య పరిష్కారం అయ్యే వరకు సింధు జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని, పాక్తో చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టమేంటో పాకిస్తాన్కు తెలిసొచ్చింది. మొన్నటి వరకు ఈ అంశంలో బీరాలు పలికిన దాయాది దేశం ఇప్పుడు కాళ్లబేరానికి వస్తోంది. ఖరీఫ్ సీజన్లో నీటి కష్టాలు తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో సింధు జలాలపై చర్చించాలని భారత్కు వరుస లేఖలు రాస్తోంది. పాకిస్తాన్ జలవనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా భారత నిర్ణయాన్ని పునః పరిశీలించాలని మరోసారి కోరారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు భారత జలవనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి రాసిన లేఖలో పదే పదే ప్రస్తావించారని పేర్కొన్నాయి. పాక్ లేఖలకు భారత్ ఎలాంటి అభిప్రాయాన్ని పంపలేదని తెలుస్తోంది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ స్పష్టమైన వైఖరి తెలియజేసే వరకు సింధు జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఉగ్రవాదం సమస్య పరిష్కారం అయ్యే వరకు సింధు జలాలపై పాకిస్తాన్తో చర్చలు ఉండబోవని తేల్చి చెప్పింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్కు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్లోని పలు డ్యాంలలో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. దాదాపు డెడ్ లెవెల్కు చేరిందని పాక్ అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15% తగ్గింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన పాకిస్తాన్ రైతులకు నీరు లేకపోవడంతో ఖరీఫ్ సీజన్లో మరిన్ని ఇక్కట్లు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు పాక్లో కరువు తాండవించేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్దరించాలని భారత్ను వేడుకుంటూ పాకిస్తాన్ ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసింది. సింధు నది, దాని ఉపనదుల జలాల్ని పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు లభించాయి. సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనసాగిస్తున్న నరమేధాన్ని ఆపాలని కేంద్రాన్ని వామపక్షాలు కోరాయి. ఈ మేరకు సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పీ, ఏఐఎఫ్బి ప్రధాన కార్యదర్శులు ఉమ్మడిగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రస్తుతం పలువురు సీనియర్ మావోయిస్టు నేతలు భద్రతా దళాల నిర్బంధంలో తెలిసిందని వారిని కోర్టు ముందు హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పూర్తిగా భద్రతా దళాలను మోహరించడంతో సామాన్య జీవనానికి ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు అక్కడున్న ఆదివాసులు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలు చేపట్టాలని ప్రభుత్వానికి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు పిలుపునిచ్చాయని తెలిపారు. దానిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే చట్ట వ్యతిరేక హత్యలు, హింసను నిలిపివేయాలని లేఖలో ప్రధానిని డిమాండ్ చేశారు. వచ్చే 2 ఏళ్లలో అమెరికాలోని రోడ్ల మాదిరిగా భారత్లోని రోడ్ల మౌలిక సదుపాయాలు తయారవుతాయని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జోస్యం చెప్పారు. ఇందుకోసం 10 ఏళ్లుగా రోడ్లు, జాతీయ రహదారుల కోసం అధిక మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికా కంటే భారత్లోని రోడ్ల వ్యవస్థ మెరుగైందని ఆ దేశంలోని కొందరు తనకు చెప్పారని ఓ ఇంటర్వ్యూలో గడ్కరీ వెల్లడించారు. కేంద్రం నిర్మించిన రహదారుల వల్ల భారత్లో లాజిస్టిక్స్ ఖర్చు తగ్గిందని, ఎగుమతుల్లో పోటీతత్వం సైతం పెరిగిందని వివరించారు. ఎగుమతులను మరింత పెంచితే అది వ్యవసాయం, వస్తు తయారీ సేవలతో పాటు అన్ని రంగాలను మెరుగుపరుస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. దేశంలోని ట్రాఫిక్ రద్దీ వల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. हमारी सबसे बड़ी समस्या ये थी कि हमारे देश की लॉजिस्टिक कॉस्ट 16% थी, चाइना की 8% थी, अमेरिका और यूरोपियन कंट्रीज की 12% थी. हमारे रोड अच्छे नहीं थे, हमारे पोर्ट्स अच्छे नहीं थे, हमारे यहाँ फ्यूल में भी काफी महंगा पड़ता था, ट्रैफिक जाम के कारण देरियां होती थी. अब हमने जिस प्रकार के रोड बनाए हैं उसके कारण हमारी लॉजिस्टिक कॉस्ट अभी 6% कम हुई है और आने वाले विशेष रूप से 1 साल में हम 9% पर आएंगे.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి గొప్ప గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి ధోనీకి చోటు కల్పిస్తూ అంతర్జాతీయ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రకటించిన జాబితాలోకి 5 పురుష క్రికెటర్లు, 2 మహిళా క్రికెటర్లతో మొత్తం 7 చోటు కల్పించింది. భారత్ నుంచి ధోనీ, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్లు గ్రెమీ స్మిత్, హషీమ్ ఆమ్లా, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ విటోరీ ఉన్నారు. మహిళా క్రికెటర్లలో పాక్ నుంచి సరామీర్, ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ సారా టేలర్కు అవకాశం దక్కింది. క్రికెట్లో అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించిన వారిని గౌరవించేలా హాల్ ఆఫ్ ది ఫేమ్లోకి కొత్త సభ్యులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీసీ చైర్మన్ జైషా అన్నారు. దిగ్గజ ఆటగాళ్లతో పాటు తన పేరును గుర్తుంచుకోవడం గొప్ప గౌరవమని ధోనీ వ్యాఖ్యానించాడు. ధోనీ సారథ్యంలో భారత్ 3 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది.